రోజ్‌మెరీ వాటర్ గురించి చాలా డౌట్స్ ఉండుంటాయి కదా! సో, అవన్నీ క్లియర్ చేయడానికి ఇవాల్టి వీడియో అనేది తీసుకొచ్చేసాను. పిల్లలకి అప్లై చేయాలా? హెయిర్ ఆయిలింగ్ అన్నది అప్లై చేసుకున్నాక అప్లై చేసుకోవాలా? హెయిర్ ఆయిలింగ్ అనేది అప్లై చేసుకునే ముందు అప్లై చేసుకోవాలా? ఓవర్ నైట్ ఉంచుకోవాలా? ఎంతసేపు అప్లై చేసుకోవాలి? పిల్లలు అప్లై చేయొచ్చా? పెద్దవాళ్ళే అప్లై చేసుకోవాలా? ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవాలి? ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో ఇవన్నీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో అనేది తీసుకొచ్చేసాను. సో, స్కిప్ చేయకండి ఈ వీడియోని కంప్లీట్‌గా చూస్తే మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. హలో మై బిట్ ఫ్లియర్స్ నటువు సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా నాకు కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్ తోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ముందుకు వెళ్ళిపోతున్నారు లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. యాల్స్ గుడ్నెస్ వాళ్ళు రోజ్‌మెరీ వాటర్ గురించి మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా! సో, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అన్నది క్లియర్ చేసేస్తాను. సో, మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు అఖిల, ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. అమేజింగ్ DIY రెమెడీస్ అలాగే ప్రోడక్ట్ రివ్యూస్ కూడా మండే, వెడ్నెస్డే, ఫ్రైడే 12 వచ్చి నా ఆడియన్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో, ఏది మిస్ చేయకూడదు అనుకుంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు, ఓకేనా? సో, యాల్స్ గుడ్నెస్ వాళ్ళ రోజ్‌మెరీ వాటర్ అనేది అసలు ఫస్ట్ 4 ఇయర్స్ పాపకి అప్లై చేయొచ్చా అనేది కామెంట్ చేశారనమాట. అస్సలు అప్లై చేయకూడదు 4 ఇయర్స్ పాపకి. అప్పుడే వాళ్ళకి బిల్డప్ అవుతూ ఉంటుంది, హెయిర్ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇలాంటివి ఏది అప్లై చేయక్కర్లేదు. పెద్దవాళ్ళకే ఇది అప్లై చేయాలి, పిల్లలకి అసలు అప్లై చేయకూడదు. 18 ఇయర్స్ పెద్దవాళ్ళ 18 ఇయర్స్ ఎబోవ్ వాళ్ళకి ఇది అప్లై చేస్తేనే బెస్ట్ అనేది నా సజెషన్, ఓకేనా? సో, నెక్స్ట్ డౌట్ వచ్చేసి హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసుకున్నాక చేసుకోవాలా అన్నది కూడా డౌట్. సో, హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసుకున్నాక కూడా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసుకున్నాక కొంచెం రిజల్ట్ అన్నది మనకి కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ ఉంటుంది, ఆయిల్ లోపలికి అది అబ్జర్వ్ అవ్వాలి కదా. సో, అందుకని ఇది మన ఆయిల్ అన్నది లేకుండా అప్లై చేసుకుంటే మనకి ఫాస్టర్ రిజల్ట్ అన్నది ఇస్తుంది, ఓకేనా? సో, నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఈ యాజ్ గుడ్నెస్ వాళ్ళది మనం ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు. కానీ మీరు చూసుకోవాలి, మీ స్కాల్ప్ ఎలా ఉంది. నేను ఎప్పుడు చెప్తాను, మీ స్కాల్ప్ ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది మీరు ఆలోచించుకోవాలి. మీ స్కాల్ప్ ఏంటి? ఆయిలీ స్కాల్పా, ఇచ్చీ స్కాల్పా? కొంతమందికి దురదలు వస్తుంటాయి, డాండ్రఫ్ ఉంటుంది, కొంతమందికి చాలా డ్రై స్కాల్ప్ ఉంటుంది. చాలా మంది చూస్తూ ఉంటారు కదా ఈ వీడియో, చాలా హెయిర్ టైప్ వాళ్ళు చూస్తుంటారు, స్కాల్ప్ టైప్ వాళ్ళు చూస్తుంటారు. సో, అందుకని నేను చెప్పేది అందరికీ అది సెట్ అవ్వకపోవచ్చు. మీ స్కాల్ప్ ఎలా ఉంది ఒక్కసారి మీరు ఇది అప్లై చేసుకున్నాక మీ స్కాల్ప్కి ఎలా ఉంది, ఓవర్ నైట్ అంటే 4 అవర్స్ ఉంచుకోండి. మీకు ఏదైనా కొంచెం ఇరిటేషన్ వచ్చిందా, అలా ఏమైనా వచ్చాయా అన్నది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం అప్లై చేసుకుని గుడ్డిగా వెళ్ళిపోవడం కాదు. మన బాడీకి ఎలా ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది. సో, అందుకనే చెప్తాను, మీ స్కాల్ప్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీరు రియాక్ట్ అవ్వాలి. రోజు కూడా అప్లై చేసుకోవచ్చా? నెక్స్ట్ డౌట్ అది కూడా నేను క్లియర్ చేస్తాను, ఓకేనా? సో, స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి, మన ఫ్యామిలీ మెంబర్ అయిపోండి. ఇలాంటి మంచి సజెషన్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను ఈ ఛానల్లో, ఓకేనా? సో, యాల్స్ గుడ్నెస్ వాళ్ళది మనకి ఇందులో సిలికాన్, పారాబిన్ అలాగే మినరల్ ఆయిల్స్ ఏవి లేవు. మంచిగా మనకి ఇది క్రువల్టీ ఫ్రీయే. సో, దీని యూసేజ్ వాళ్ళు ఏం చెప్పారంటే, యాజ్ ఎ రిన్స్ ఆఫ్టర్ షాంపూయింగ్ అండ్ కండిషనింగ్ యువర్ హెయిర్, స్ప్రే ద ప్రోడక్ట్ ఆన్ టు ద హెయిర్ కవరింగ్ ద స్కాల్ప్ అండ్ ద హెయిర్, లీవ్ ఇట్ for 15 minutes and then rinse it off with water. ఇదొక పద్ధతి. నెక్స్ట్ వాళ్ళు ఇంకేం చెప్పారంటే ఓవర్ నైట్ ట్రీట్మెంట్ గా కూడా చేసుకోవచ్చు. అలాగే లివింగ్ కండిషనర్లు అవి పెట్టుకుంటాం కదా, అలాగే ఇది కూడా మనం షాంపూ చేసుకున్న తర్వాత కూడా ఇది అప్లై చేసుకోవచ్చు అని చెప్తారు. సో, అందుకని ఈ 3 పద్ధతుల్లో నేను అప్లై చేశాను. కానీ ఏది బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది, ఏది నాకు సైడ్ ఎఫెక్ట్ ఇవ్వలేదు అన్నది కూడా చెప్తాను, ఓకేనా? సో, ఇది ఓవర్ నైట్ ఉంచుకునే వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం జలుబున్న ఏదైనా మనకి ఇప్పుడు వానాకాలం వచ్చేసింది. సో, అందుకని ఓవర్ నైట్ అనేది నేను ఇప్పుడు సజెస్ట్ చేయను. సో, ఓవర్ నైట్ ఉంచుకోవాలనుకుంటే మాత్రం కొంతమందికి సైనస్ ప్రాబ్లం ఉంటుంది, అది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకని మీరు అలా సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీరు ఏం చేయాలంటే షాంపూ చేసుకున్న తర్వాత అప్లై చేసేసుకున్నాక 1 అవర్ ఉంచుకుని మీరు నార్మల్ వాటర్తో, ప్లెయిన్ వాటర్తో మీరు హెయిర్ వాష్ అనేది చేసేసుకోండి, అలా సైనస్ ఉన్నవాళ్ళు, ఓకేనా? సో, నెక్స్ట్ మీకు ఆయిలీ స్కాల్ప్ ఉంది మాకు బాగా అనుకుంటున్న వాళ్ళు ఏంటంటే మీరు జస్ట్ 2 to 3 టైమ్స్ అన్నది వీక్లీ మీరు 2 to 3 టైమ్స్ అన్నది ఇది అప్లై చేసుకోండి. ఎప్పుడు అప్లై చేసుకోవాలి? ఆయిలీ స్కాల్ప్ వాళ్ళు ఆయిల్ అప్లై చేసుకున్నాక చేసుకోకూడదు,
ఓకేనా. ఆయిల్ అప్లై ఆల్రెడీ మీ ఫాలికల్స్ అంటే మీ స్కాల్ప్ అనేది ఆయిల్ అనేది సెక్రేట్ అయ్యి ఉంది. సో అందుకని ఆయిల్ అప్లై చేశాక ఆ తర్వాత మీరు ఇది అప్లై చేస్తే మీకు వర్కౌట్ అవ్వదు. అప్పుడు ఇది వర్కౌట్ అవ్వలేదు, ఇది నాకు సూట్ అవ్వలేదు అనిపించదు, కానీ ఇది బాగాలేదు అనుకుంటాం. మన ప్రోడక్ట్ మంచిదే, కానీ మనం అది కరెక్ట్ గా యూస్ చేస్తేనే మనకి బెస్ట్ రిజల్ట్ అన్నది ఇస్తుంది. సో అందుకని ఆయిల్ స్కాల్ప్ వాళ్ళు మీరు వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకున్నాక అప్లై చేయొద్దు. ఓకేనా. జస్ట్ మీరు ఆయిల్ అంటే షాంపూ చేసుకునే ముందు, ఓకేనా. సో షాంపూ చేసుకునే ముందు వితౌట్ ఆయిల్ అనేది ఇది అప్లై చేసుకుని ఆ తర్వాత మీరు 1 hour ఉంచుకుంటారో 2 hours ఉంచుకుంటారో మీరు ఉంచేసుకొని ఆ తర్వాత మీరు షాంపూ చేసేసుకోండి. ఓకేనా. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి ఓవర్ నైట్ కూడా ఉంచుకోవద్దు ఆయిల్ స్కాల్ప్ వాళ్ళు. మళ్ళీ ఆయిల్ అనేది సెక్రేట్ అయ్యి దీంతో అది రియాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని 1 hour to 2 hours అనేది మధ్యలో మీరు షాంపూ అనేది అంటే ప్లెయిన్ వాటర్తో మీరు చేసుకుని ఆ తర్వాత హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసుకుని ఆ తర్వాత మీ డైలీ రొటీన్ ఏది ఉంటే అది చేసుకోండి. ఓకేనా. సో అదే ఆయిల్ స్కాల్ప్ వాళ్ళకి. డ్రై స్కాల్ప్ వాళ్ళు మీరు హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసుకున్నాక మీరు ఇదే అప్లై చేసుకోవచ్చు. మీది ఆల్రెడీ డ్రైగా ఉంటుంది స్కాల్ప్, ఆయిల్ అనేది సెక్రేట్ అవ్వదు స్కాల్ప్ కి. సో అందుకని మీరు ఏం చేయాలంటే ఆయిల్ అన్నది అప్లై చేసేసుకున్నాక మీరు ముందు రోజు అంటే ఇవాళ అప్లై చేసుకోవాలి నేను రోజ్మెరీ వాటర్ అనుకున్నాక నిన్న మీరు ఏం చేయాలి, ఆయిల్ అనేది అప్లై చేసేసుకోండి. అది ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మీరు ఇది అప్లై చేసేసుకుని మీరు 3 to 4 hours ఉంచుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా. సో 3 to 4 hours ఉంచేసుకుని ఇది మీరు షాంపూ చేసేసుకోండి నార్మల్ గా. ఇంకా తర్వాత మీరు అప్లై చేయక్కర్లేదు. ఓకేనా. సో ఇలా మీరు చేసుకుంటే మీకు మీ స్కాల్ప్ ఎలా ఉంది ఏంటి అన్నది అర్థం చేసుకుని దాన్ని బట్టి మీరు ఏదైనా సరే ఏ ప్రోడక్ట్ అని ఇదేం కాదు, మీ స్కిన్ కేర్ కూడా మీ స్కిన్కి మీరు ఏది సూట్ అవుతుందో చూసుకుని ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళని ఉంటాయి కదా, ఫేస్ వాష్లు, మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్, ఇవన్నీ కూడా మనం స్కిన్ టైప్ బట్టి వెళ్ళినట్టు మీరు హెయిర్కి కూడా మీ స్కాల్ప్ బట్టి మీరు ఆ ప్రోడక్ట్ అన్నది చూస్ చేసుకోవాలి. ఆ పద్ధతి అన్నది మీరు మీ డైలీ రొటీన్లో మీరు పెట్టుకోవాలి. ఓకేనా. సో కొన్ని క్వశ్చన్స్ అనేది ఇక్కడ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు బాగా ఇచ్చి స్కాల్ప్ ఉంది, దురదగా ఉంది, డాండ్రఫ్ ఉంది, డాండ్రఫ్ కూడా క్యూర్ అయింది అనిపించింది. సో అందుకని డాండ్రఫ్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఏం చేయాలంటే 1/2 hour ఉంచుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు ఆయిల్ అప్లై చేసుకున్న ఆయిల్ అప్లై చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఇది 30 minutes కన్నా ఎక్కువ ఉంచుకోవద్దు. ఆ తర్వాత మీరు షాంపూ చేసుకోవడం మ్యాండేటరీ. అందుకని మీరు ఏం చేయాలంటే ఆయిల్ చేసుకుని ఆ తర్వాత ఇది అప్లై చేసేసుకుని అంటే రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసేసుకుని ఆ తర్వాత మీరు షాంపూ చేసేసుకోవాలి. ఎక్కడ మీకు దురదగా ఉన్న వాళ్ళు ఇచ్చి స్కాల్ప్ వాళ్ళకి ఇది ఇంకా ఓవర్ నైట్ ఉంచుకోవడం కానీ ఎక్కువ రోజులు అనేది ఉంచుకోవడం కానీ ఆల్టర్నేట్ డేస్ అనేది యూజ్ చేయడం కానీ చేయొద్దు. ఓకేనా. సో ఏ స్కాల్ప్ వాళ్ళైనా సరే అంటే ఏ టైప్ వాళ్ళైనా సరే ఇది వచ్చేసి మీరు వీక్లీ 2 to 3 times యూస్ చేస్తే చాలు, రోజు యూస్ చేయొద్దు. చాలా వీడియోస్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పడం నేను చూశాను, రోజు యూస్ చేయొచ్చు కానీ అన్నారు, కానీ రోజ్మెరీ వాటర్ అనేది చాలా మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. సో అందుకని ఇది రోజు యూస్ చేయొద్దు. ఆల్రెడీ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేశారని 7 days ఛాలెంజ్ అవుతుంది నేను చేశాను, కానీ చేసిన తర్వాత కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఏంటంటే కొంచెం డ్రైనెస్ ఎక్కువ అయిపోయింది, హెడేక్ వచ్చింది. సో అందుకనే చెప్తున్నాను 2 to 3 days అనేది వీక్లీ అప్లై చేసుకుని మీ స్కాల్ప్ బట్టి మీరు అప్లై చేసుకుని ఆ తర్వాత నేను చెప్పినట్టు చేయండి. ఓకేనా. సో అలా చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. ఓకేనా. సో ఆ తర్వాత ఇది వచ్చేసి అబ్బాయిలు అప్లై చేసుకోవచ్చా, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు, శుభ్రంగా అప్లై చేసుకోవచ్చు. ఇది అమ్మాయిలకే అప్లై చేయాలని ఏం లేదు. హెయిర్ ఫాల్ అన్నది అంటే హెయిర్ ఫాల్ వేరు, హెయిర్ లాస్ వేరు, అది కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఇక్కడ నేను హెయిర్ ఫాల్ ఏంటి హెయిర్ లాస్ ఏంటి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హెయిర్ ఫాల్ అన్నది మనకి ఆల్రెడీ దాని ఏజ్ అయిపోయాక అది రాలిపోతుంది, అది మనకి హెయిర్ ఫాల్ అన్నది. ఆ తర్వాత దాని ప్లేస్లో మనకి హెయిర్ రీగ్రోత్ అన్నది తొందరగా అవ్వకపోతే కూడా మనకి అది హెయిర్ ఫాల్ ఎక్కువ ఊడిపోయింది అన్న ఫీలింగ్లో మనం ఉంటూ ఉంటాం. సో అది మనకి దాని ఏజ్ అయిపోయాక అది అలాగో వెళ్ళిపోతుంది, అలాగో ఊడిపోతుంది. నెక్స్ట్ హెయిర్ లాస్ అన్నది అంటే మనకి ఏదైనా మెడికేషన్స్ తీసుకున్నా, మనకి ఏదైనా జ్వరం వచ్చినా, మనకైనా ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయినా సరే ఇవన్నీ అయ్యాక కూడా మనకి హెయిర్ లాస్ అన్నది అవుతుంది. అంటే ఎక్కువ ఊడిపోవడం, ఇలా పట్టుకుంటే మనకి ఇలా కారిపోవడం, ఇలా పట్టుకుంటేనే మన చేతుల్లోకి జుట్టు అన్నది వచ్చేయడము, షాంపూ చేసుకుంటే వచ్చేయడము, పడుకున్నప్పుడు వచ్చేయడము, అలా ఎక్కువ రాలిపోయినప్పుడు అది మనకి హెయిర్ లాస్ అన్నది వస్తుంది. ఏ మెడికేషన్స్ తీసుకున్నారో లేకపోతే మనకి కరెక్ట్గా మీరు ఇంటర్నల్ డైట్ అన్నది కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల మన హెయిర్ ఫాల్ అన్నది రిస్ట్రిక్ట్ చేయడానికి నేను ఒక బ్రేక్ఫాస్ట్ అన్నది కూడా సజెస్ట్ చేశాను. అది కూడా నేను వీడియో అనేది లాస్ట్లో పెడతాను, అలాగే ఐకార్డ్లో కూడా పెడతాను. ఒక్కసారి మీరు అది చెక్అవుట్ చేస్తే మీకు హెయిర్ ఫాల్
అది హెయిర్ లాసే కదా. సో హెయిర్ లాస్ని కూడా మీకు అది ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే మన పైకి ఎన్ని పెట్టుకున్నా మన ఇంటర్నల్గా కూడా మనం కరెక్ట్గా కేర్ తీసుకోవాలి. అది కొన్ని ఫుడ్ అది బ్రేక్ఫాస్ట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అది మనం హెయిర్ ఫాల్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది, మనకి హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ చేస్తుంది. సో ఆ బ్రేక్ఫాస్ట్ మీరు తీసుకున్నారంటే మీ హెయిర్ గ్రోత్ అవ్వకపోవడం అనేది ఛాన్సే లేదు. అది తినండి, ఇది అప్లై చేసుకోండి, సూపర్ రిజల్ట్ అన్నది మీకు పక్కా ఇస్తుంది. ఓకేనా. సో వచ్చిన తర్వాత ఏం చేయాలి, వచ్చి కామెంట్ చేసి చెప్పాలి. సో ఇప్పుడు బ్యాక్ టు మనం మెన్స్, అబ్బాయిలు అప్లై చేసుకోవచ్చా, శుభ్రంగా అప్లై చేసుకోవచ్చు. అలా మీ స్కాల్ప్ బట్టి, అబ్బాయిలు కూడా స్కాల్ప్ ఎలా ఉంది ఏంటనేది నేను ఇలా చెప్పాను కదా. సో అది అందరికీ వర్తిస్తుంది. ఓకేనా. సో మీ స్కాల్ప్ బట్టి ఏది ఎలా చేయాలో కూడా చెప్పాను. సో అలా చేసుకుంటే మీకు హెయిర్ గ్రోత్ అన్నది ప్రమోట్ అవుతుంది, ఏ సైడ్ ఎఫెక్ట్ అన్నది మనకి ఈ ప్రోడక్ట్ నుంచి మనకి రాకుండా ఉంటుంది. ఓకేనా. సో ప్రోడక్ట్ వచ్చేసి నేను purple.comలో పర్చేస్ చేశాను. మీరు కూడా అక్కడే purple.comలోనే పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మనకి గ్యారంటీగా మనకి ఒరిజినల్ ప్రోడక్ట్ అన్నది వాళ్ళు ఇస్తారు. సో ఫాస్ట్ డెలివరీ ఇస్తారు. సో అందుకనే నాకు purple.comలోనే ఇది నేను కొనుక్కుంటాను. సో మీకు ఎప్పుడు మీకు ఆఫర్లు అన్నది నడుస్తూనే ఉంటుంది. సో గ్యారంటీగా ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, కార్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఆఫర్ వచ్చిన వెంటనే మీరు అది వెంటనే ఆ ప్రోడక్ట్ అనేది మీరు కొనేసుకోవచ్చు. ఓకేనా. సో 1 డేలో 2 డేస్లో మీకు డెలివరీ కూడా ఇచ్చేస్తారు. సో నాకు చాలా ఇష్టం. ఒకేసారి మీరు బుక్ చేశారో ఒకేసారి మీకు ప్రోడక్ట్ అన్నది ఒక రోజు డెలివరీ అయిపోతాయి అనమాట. సో ఒకటి ఈ ప్లస్ పాయింట్ అనమాట. సో purple.com, సో గ్యారంటీగా ఇది purple.comలోనే పర్చేస్ చేసుకోండి. ఓకేనా. డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి అడగడం మర్చిపోకండి, నేను వాటన్నిటికీ గ్యారంటీగా రిప్లై ఇస్తాను. సో మీరు హెయిర్ లాస్ అనేది ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఎక్స్టర్నలే కాదు ఇంటర్నల్గా కూడా కేర్ తీసుకుంటూ ఉండాలి. సో ఈ బ్రేక్ఫాస్ట్ అన్నది నేను చెప్పాను. సో గ్యారంటీగా అది తీసుకుంటే మీ హెయిర్ లాస్ అనేది ప్రమోట్ అవుతుంది, మీ హెయిర్ అనేది థికెన్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది, మీరు అనుకునే హెయిర్ లెంత్ అనేది మీరు అచీవ్ చేసుకోగలరు. సో అది తినండి, ఇది పెట్టుకోండి, మీ హెయిర్ గ్రోత్ అవ్వకపోవడానికి ఎవ్వరూ ఆపలేరు. ఓకేనా. సో మళ్ళీ అమేజింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది. మీ అఖిల. జాగ్రత్తగా ఉండండి. బాయ్.